హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను గైస్. సో ఈ వ్లాగ్ ఏంటంటే పార్ట్ 2 ఆఫ్ రొట్టెల పండుగ వ్లాగ్ అనమాట. సో అదే పార్ట్ 1 కంటిన్యూషన్ అనుకోకండి. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట, అంటే డే 3 ఈవినింగ్ రోజు వెళ్ళాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది గైస్, చూసేయండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూడండి. సో అండ్ అలానే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్. ఓకేనా గైస్? ఇప్పుడైతే మేము రొట్టెల పండుగ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ముందు రోజు మేము వెళ్ళింది రొట్టెలు పట్టుకోవడానికి వెళ్ళామన్నమాట. సో మేము ముందు రోజు వెళ్ళింది డే 2 రోజు అనమాట. సో ఇది వచ్చేసి డే 3 ఈవినింగ్ అనమాట. సో ఆ రోజు సండే రోజు వెళ్ళాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, హాలిడే కదా. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జిబిషన్స్ అవన్నీ ఎక్కుతారని చెప్పేసి తీసుకొని వెళ్ళాము. సో బట్ కానీ ఆ రోజు ఎందుకు వెళ్ళామా అనిపించింది అనమాట. సో అంత ఫుల్ రష్ ఉంది, అంత ట్రాఫిక్ ఉంది. సో ఎందుకు వెళ్ళాము అన్నట్టు అనిపించింది. కానీ పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో లాస్ట్లో మీరు మా పిల్లలే చెప్తారు, వినండి ఎలా ఎంజాయ్ చేశారు అనేది. వాళ్ళ ద్వారానే చెప్పిస్తాను, చూడండి. సో ఫైనల్లీ మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళైతే అస్సలు కొంచెం అంటే చిన్న రష్ అంటే లేదు గాయస్, చాలా రష్ ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది గాయస్. మాకు ఆల్మోస్ట్ ఎంజీ దగ్గర నుంచి బొల్లి దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే పట్టింది గాయస్. సో అప్పుడు మీరే ఆలోచించుకోండి ఎంత ట్రాఫిక్ ఉంది అనేది. సో తీరా ట్రాఫిక్ దాటుకొని అక్కడికి వెళ్ళేతలకి సో అక్కడ కూడా రష్ మామూలుగా లేదు గాయస్. ఆ రోజు హాలిడే అవ్వడంతో సో అందరూ అక్కడే ఉన్నట్టున్నారు. సో అందుకని ఫుల్ రష్ అనమాట. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి కూడా ఫేస్ చేసాము. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ తీసుకొని వెళ్ళలేదు. సో అంతా ఫోన్పేలోనే ఉంది. ఫోన్పే అక్కడ అసలు ఫోన్పేస్ అనేది లేవు. ఫోన్పే లేకుండా ఉంది. అండ్ అక్కడ సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ లేదు, ఏం లేదనమాట. సో ఆ టైంలో ఏం చేయాలి ఏంటి అర్థమే కాలేదు. సో ఎక్కడైనా షాప్స్లో వేసి తీసుకుందాం అనుకుంటే అక్కడ నెట్వర్క్ లేదు, సిగ్నల్స్ లేవు, ఏం లేవు. సో మళ్ళీ బ్యాక్ వచ్చాము. మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే షాప్లో వేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని వెళ్ళాం అనమాట. సో ఈ సిచ్యువేషన్ అయితే మేము ఆ రోజు డే 3 రోజు ఫేస్ చేసామన్నమాట. సో ఫైనల్లీ అవన్నీ తీసుకొని వెళ్ళి తర్వాత పిల్లలకి ఏవైతే ఎక్కాలనుకుంటున్నారో అవన్నీ ఎక్కిచ్చేసాము. అండ్ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు ట్రైన్ అండ్ కారు ఇవైతే ఎక్కారనమాట. సో చూస్తారు కదా గైస్, వీడియోలో వాళ్ళని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారంటే అంతగానో ఎంజాయ్ చేశారు. సో ఆ ఫోన్పే లేదన్నప్పుడు మనీ దొరకకుండా, సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ లేదు. సో ఇంకా అయిపోయింది, బ్యాగ్కి వెళ్ళిపోవాలనుకున్నాము. బట్ కానీ ఫైనల్లీ ఒక షాప్లో ఆయన అయితే ఇచ్చారనమాట. సో పిల్లలు అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది. సో అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కూడా అస్సలు ఫుల్ రష్ గైస్. మేమైతే వీళ్ళని ఆ వాటర్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ రష్ని చూసి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదనిపించింది. సో అందుకని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళలేదు గైస్. సో పిల్లలు ఉన్నప్పుడు రొట్టెలు పట్టుకోవడం ఇవంతా కష్టం అని చెప్పేసి మేమైతే ముందు రోజు వెళ్ళి రొట్టెలు అయితే పట్టుకొని వచ్చాము. సో చూసారు కదా, పార్ట్ 1 వీడియోలో ఉంది. సో అది ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి పార్ట్ 1 వీడియో. సో ఇది ఈ విధంగా వెళ్ళలేదన్నమాట అసలు అక్కడికి. ఓన్లీ ఎగ్జిబిషన్ దగ్గరే అంతా చూసుకున్నాము. అండ్ కొన్ని షాప్స్ అయితే తిరిగాము. యాక్చువల్లీ ఆ రష్లో ఆ షాప్స్ తిరగడానికి కూడా అంత ఛాన్స్ లేదనమాట. సో కాళ్ళు తీసి కాలు పెట్టే అంత గ్యాప్ కూడా లేదు, అంత రష్గా ఉన్నింది ఆ రోజు. సో మొత్తం అయితే చాలా బాగున్నాయి కదా షాప్స్ కానివ్వండి, అక్కడ అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. బట్ కానీ ఆ రష్లో మనం తిరగలేకపోయాము. సో డే 3 అది మెయిన్ రోజు అయిందనమాట. సో మెయిన్ డే అనమాట రొట్టెల పండుగ రోజు, అది గంధం రోజు అనమాట. అండ్ అలానే అది సండే అవ్వడంతో సో అందరికీ హాలిడేస్ కాబట్టి సో అందరూ వచ్చి రావడం జరిగిందనమాట. సో అందుకని అక్కడైతే ఫుల్ రష్ అయిపోయింది. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ అక్కడ జలకన్యది కూడా ఉంది. మేమైతే వెళ్ళలేదు గైస్. సో ఎవరైనా వెళ్ళి చూసుంటే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. మేమైతే వెళ్ళలేదు అక్కడికి. సో వీళ్ళకి కావాల్సినవి ఏవో వాటి వరకు అయితే చూపించాము, తీసుకున్నాము. అండ్ అక్కడ ఉన్నాయి
ఎక్కినాయని ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను గైస్, అంతే. సో పిల్లలు అయితే ప్రతిదీ ఎక్కలేరు కదా, ఏవో చిన్నవే ఎక్కారు. సో అవైతే వీడియోస్ పెట్టాను. సో ఇవన్నీ పెద్దవి ఉన్నాయి గైస్, వాళ్ళైతే ఎక్కలేదు. సో ఇదైతే ట్రైన్ అనమాట. ట్రైన్ రీల్ కూడా పెట్టాను కదా మీకు. సో అదనమాట ఈ వీడియో. సో వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో మీరందరూ ఎలా వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు, మీ పిల్లలందరూ ఏంటి అనేది కామెంట్ చేయండి గైస్. సో ఇదన్నమాట గైస్ పార్ట్ 2 ఆఫ్ రొట్టెల పండుగ, పార్ట్ 1 ఆఫ్ రొట్టెల పండుగ. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి గైస్. అలానే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలా చేయడం వల్ల వీడియోస్ అనేవి మరికొంతమందికి వెళ్తాయి. సో అప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. సో అందుకే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి గైస్. సో మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే రావడానికి చూస్తాము. సో మీ సపోర్ట్ ఉంటే మేము ఎన్నో వీడియోస్ అయితే తీయగలం గైస్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా పిల్లలతో మీకు వినిపిస్తాను చూడండి. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది వాళ్ళే చెప్తారు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము గైస్. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు గైస్ చెప్పండి. మా మమ్మీ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గైస్. బాయ్ గైస్. సో విన్నారు కదా గైస్ మా బాబు ఏం చెప్పాడో. సో ఇప్పుడు మా పాప చెప్తుంది వినండి. సో తన ఉద్దేశంలో తను ఎలా ఎంజాయ్ చేసిందో తను చెప్తుంది, వినండి గైస్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా ఎంజాయ్ చేసాం. మేము అక్కడ ట్రైన్ ఎక్కాము, కార్ ఎక్కాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అమ్మ ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో విన్నారు కదా గైస్, మా పిల్లలు ఇద్దరే చెప్పారు కదా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది. సో ఆ రష్ అనేది ఒక్కటే కానీ ఎంజాయ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అదొక సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఫేస్ చేసాము. బట్ ఇదంతా నైట్ లైటింగ్ వ్యూ అనమాట గైస్. సో నైట్ లైటింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రీ దగ్గర అనమాట, ఐ మీన్ గేట్ 1 అనమాట. సో అక్కడ గేట్ 1, గేట్ 2, గేట్ 3 అన్నట్టు పెట్టున్నారు. సో ఈ డెకరేటింగ్ అంతా గేట్ 1 దగ్గర అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ లైటింగ్ కానీ ఇవంతా చాలా బాగుంది గైస్. నైట్ టైం షాపింగ్ అయితే బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా జ్యువెలరీ దగ్గర, ఆ షాప్స్లో అయితే చాలా లైటింగ్ వస్తుంది, బాగుంది. సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో రొట్టెల పండుగ వీడియోస్ అయితే ఇంతటితో అయిపోయాయి గైస్. బాయ్.